1980 to 90, we were in the room near Rajareddy Street, behind that Beersheba Mandam. అంటే మా తాత వాళ్ళ ఇల్లు ఉండేది అక్కడ. సో వీఆర్ లివింగ్ విత్ హిమ్. అండ్ ఫైనల్ ఇయర్ కొంచెం క్రిటికల్ అని చెప్పి హాస్టల్కి వెళ్ళాం. హాస్టల్లో ఉన్నప్పుడు సంబడీ సజెస్టెడ్ దిస్, వై డోంట్ వి స్టార్ట్ హాస్టల్ ఈవినింగ్, సండే ఈవినింగ్స్ హాస్టల్ మినిస్ట్రీ అని చెప్పి అంటే, నో ప్రాబ్లమ్, వీల్ ఓపెన్ అప్ అవర్ రూమ్ అని చెప్పి మా రూమ్ లో 3 ఉన్నాము. శివారెడ్డి అనే ఒకడు, మేమిద్దరు. సో వాడిని రిక్వెస్ట్ చేసి ఈవినింగ్ అవర్ కొంచెం మామూలుగా వాడు బయటకు వెళ్ళి తిరిగేవాడు. సో we requested also him, he cooperated, and then we opened up our room for Sunday evening ministry. And then brothers who were responsible for youth in Beersheba, they used to come, or somebody used to come and minister. So it started like the humble beginnings. Probably మేమిద్దరు ప్లస్ ఇంకా ఒకరిద్దరు. అప్పుడు మాకు కూడా హాస్టల్ లైఫ్ ఫస్ట్ ఇయర్ కదా అది మేము. సో వీ ఆల్సో డిడ్ంట్ హ్యావ్ మచ్ కాంటాక్ట్స్ ఇన్ హాస్టల్. So after that we came out, and then probably rest is all history, which you know already. So I think that's good enough for now. Yeah. So you can carry on. అన్న నెక్స్ట్ వీక్ మీరు అంటే నెక్స్ట్ వీక్ కాదు కానీ వాట్ వీ ప్లాన్ ఈస్ ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఎవ్రీ ఫోర్త్ సాటర్డే. ఓకే. ఫోర్ట్నైట్లీ. ఓకే. ఈవినింగ్ 6:15 or 6:30. ఓకే. ఎందుకంటే మెనీ ఆఫ్ us are గవర్నమెంట్ సర్వెంట్స్. హాలిడేస్. ఓకే. సెకండ్ సాటర్డే అండ్ ఫైనల్ we can manage by coming a bit early. So అందుకోసం we planned accordingly by second Saturday and fourth Saturday. So no problem. Please inform Daniel Joseph అన్న the same thing. Yeah. Next అంటే time యాక్చువల్గా ఈ రోజే నేను కాల్ చేశాను, ట్రై చేస్తాము అని. లైన్ వాజ్ బిజీ. ప్లస్ బాంబేలో కూడా he's involved with ministry in youth and also in translation in the Baikala Church. Okay. So probably he's busy, occupied. No problem. I will inform him. Probably next time we can gather again. Yeah. So otherwise, మీరు ఎట్లా కంటిన్యూ అవుతారో, I will just watch and have a feel of it. Then I will. Okay. Okay, we have one Babu. అనేది మోహన్ గారు. మీ వాయిస్ వినపట్లేదురా? Look, why can't we ask Nehemiah to introduce us, then we'll start. Nehemiah తెలుసు కదా అందరికి? Is there anyone? కష్టం వచ్చారు కదా. Okay. నాకు చాలా మంది తెలియదు లోక్. అరే మా బ్యాచ్ తర్వాత ఉన్న వాళ్ళు ఇక్కడ. ఒకసారి stop screen sharing. Yeah. అన్నా చెప్పన్నా. ప్రైస్ వాడ వాయిస్ బ్రేక్ అవుతుంది. అన్నా వినబడుతుంది, మీ మాట వినబడుతుంది కదా? గుడ్. ప్రైస్ వాడ్ ఆల్ ద బ్రదర్స్ అండ్ ఐ యామ్ బ్రదర్ Nehemiah. I studied in KSRM from 94 to 98. Then I went to Kakinada, then Bangalore, and currently landed in Sweden through God's will. So I never planned to stay in Sweden, but God arranged situation in such a way that we continue to live here. So it was very blessing to think about the days in KSRM, I would say. Can you excuse me once again? Anna, I was in the 94-98 batch, Anna. No, Nehemiah brother. So your wife is Jaddiya? Avunana. Okay. Now I remember, yes. Okay. Now I got it. Sorry. So, okay. I was not sure which Nehemiah. So when you this told is
అవునవునా? ఓకే, వాళ్ళ ఫాదరు, మా అమ్మ బ్రదర్ అండ్ సిస్టర్. అవునన్నా, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే మీ పొట్టిపాడు ఫ్యామిలీ చాలా పెద్దదన్నా. ఓకే ఓకే. You are one of the relatives of Moses Anna and Joshua uncle. అవును Yeah. అవును, లోక్ అది తెలుసు, అది Big tree. అవునవును, చాలా బిగ్ ట్రీ ఇది. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈజీగా ఉంటది. Okay, sorry for the interruption. Continue. No problem, no problem. So this is my simple introduction, and then God has blessed us with 3 children. So we are growing in the Lord and be a blessing here in Sweden. Yes. Anything more, Luke? Thank I don't you. know. It is, yeah. మీరంటే తెలియదు ఎవరో మీకు? అనిల్ తెలుసా మీకు? అనిల్ విన్న పేరు విన్నా కానీ ఫేస్ తెలీదు. అనిల్, ప్రేమ్ వీళ్ళు విన్నాను. ప్రైజ్ అన్నా, మేము 97 2001 బ్యాచ్. ఓకే ఓకే. నేను సిఎస్సి, కరెంట్లీ సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాను హైదరాబాద్ లో. 97 ఎక్కడ ఉండేవాడు అనిల్ నువ్వు? ఫస్ట్ ఇయర్ బయట ఉన్నాను, సెకండ్ ఇయర్ లూక్ అని వాళ్ళ రూమ్. ఓకే ఓకే, అందుకు మిస్ అయ్యాను నేను. ఓకే, గుడ్ గుడ్, నైస్ టు హియర్ యు అండ్ సీ యు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ ఆల్ బ్రదర్స్. యా, ఆల్ జసఫ్ ఆల్. అంటే ఇప్పుడు ఎలా ఉంది మరి కేఎస్ఆర్ఎం? ప్రేమ్ ఉన్నాడా? ప్రేమ్ ఎందుకంటే ఇంట్రడ్యూస్. okay. You might be knowing that Richard, right, brother? Beraka. You might be knowing Richard. ఇంతకుముందు ఎవరో చెప్పినారు చూడండి, బెరకా ఫెలోషిప్కి వెళ్ళి. సారీ, రిచర్డ్ అండ్ థియోడర్. ఓకే. He's also somewhere in New York area, right? I met him when I was in Detroit. He had one little girl, like some 4 or 5 year old girl ఉన్నప్పుడు. ఓకే ఓకే. పాలన, మీరు బెంగళూరు ఉంటారు ఇప్పుడు? అవును బ్రదర్. ఓకే ఓకే. సో ఎట్లా ఉన్నారు పిల్లలు, సిస్టర్? బాగున్నాం, అందరూ బాగున్నారు. తెలిసిందే కదా మరి, ఇక్కడ ఫ్యామిలీని మేనేజ్ చేయడం ఈజీ కాదు, పిల్లలు చూసుకోవడము. మేమిద్దరమే ఉన్నాం కదా ఇక్కడ. I'm not aware much about Sweden lifestyle, but anyway. కాకపోతే what I heard is they are following in a different way to attack this COVID, right? They are what do you call herd immunity is what they are following, right? ఇక్కడ వీళ్ళు నాట్ టూ కాషియస్ అని చెప్పాలంటే, ఒక కైండ్ ఆఫ్ నైవ్. They want to develop a herd immunity. అవునవును, వీళ్ళు 60% 70% ఇన్ఫెక్షన్ మనం ఆపలేము వ్యాక్సిన్ వచ్చేలోపు. ఓకే. ఎనీవే, ఇంకా వీక్ గా ఉండే వాళ్ళు ఎలాగో అది దాన్ని దే ఆర్ ట్రైయింగ్ టు ప్రొటెక్ట్ దమ్ అంతే, రిస్క్ గ్రూప్ ను. ఓకే. అదర్వైజ్ దే ఆర్ నాట్ క్లోజింగ్ డౌన్ ఎవ్రీథింగ్. ఓకే. How are you managing the fellowship, brothers? Church and fellowship? అలా ఇక్కడ మరి హెబ్రోన్ ఫెలోషిప్ అంటూ ఏం లేదు. ఓకే. లోకల్ గా బాప్టిస్ట్ అండ్ పెంటికోస్టల్ కాంబినేషన్ ఉన్న చర్చకు మేము చర్చకు వెళ్తుంటాము. ఏమంటే మనకు కొద్ది గాడ్లీ ఫ్యామిలీస్, దేవుని భయభక్తులు ఉండే ఫ్యామిలీస్, వాటి వాళ్ళతో ఫెలోషిప్ చేస్తూ, ప్లస్ మా ఇంట్లో కూడా ఒక హోమ్ చర్చ్ ఒక ఫ్యూ ఇయర్స్ మేము ఓపెన్ చేసినాము. వెరీ గుడ్. అంటే ఫ్యూ పీపుల్, 12-15 సంథింగ్ లైక్ దట్. ఏమంటే చిన్న పాప ఈవినింగ్, సండే ఈవినింగ్స్
లేకపోతే వీక్ ఇన్ బిట్వీన్ ద వీక్ ఆల్సో. ఏమంటే చిన్న పాప పుట్టిన తర్వాత బాగా ప్రాక్టికల్ గా ఛాలెంజెస్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం. ఓకే ఓకే. ట్రై చేయండి మా కోసం. మెంబర్స్ ఆర్ ఇండియన్స్ ఆర్ లోకలైట్స్? ఇక్కడికి ఇండియన్స్ ఎక్కువ లేరనా బిలీవర్స్, అంటే ఎక్కువ స్వీడిష్ లోకలైట్స్, మళ్ళీ కొంతమంది ఆఫ్రికన్స్ ఉన్నారు. ఆర్ దే సీరియస్ అబౌట్ స్పిరిచువల్ మ్యాటర్స్? ఉన్నారు నా కొంతమంది, కొన్ని ఫ్యామిలీస్ రియలీ సీరియస్. ఓకే. ఒక ఫ్యామిలీ మాకు చాలా బ్లెస్సింగ్ గా ఉండేది, వాళ్ళు ఇప్పుడు మిషనరీస్ గా తునీసియాకి వెళ్ళారు. ఓకే. స్వీడిష్ ఫ్యామిలీ. దే రియలీ లవ్ ద లార్డ్ అండ్ వాంట్ టు లివ్ ఫర్ ద లార్డ్ అన్నమాట. సరే సార్. ఎనీవే, గ్లాడ్ టు నో సో మెనీ పీపుల్ సడన్లీ బిలీవర్ ఫెలోషిప్ మెంబర్ ఇవన్నీ ఐ వాజ్ నాట్ అవేర్. సో మిమ్మల్ని ఒకసారి కేఎస్ఆర్ అది బేషబాలో లేకపోతే కేఎస్ఆర్ వచ్చారన్నా మీరు డానియల్ అన్న పరిచయం చేశారు, వేరే ఫెలోషిప్ మొదటి రోజుల్లో స్టార్ట్ చేశారు అన్నట్టుగా. ఇప్పుడు ఎలా ఉంది లోక్? ఈ మధ్య వెళ్ళారు ఎప్పుడైనా మీరు పాల్గొన్న కానీ? హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఇన్ కేఎస్ఆర్ అన్న? నాకైతే కాంటాక్ట్ లేదు. ఐ మీన్ ఈవెన్ దో వి విజిటెడ్ కడప కపుల్ ఆఫ్ టైమ్స్ ఇన్ బిట్వీన్ డ్యూరింగ్ దిస్ 30 years. It was just a drive through only on the way to Pulivendala. Okay, okay. ఏంటి లోక్, ఎనీ అప్డేట్ లో? ఐ థింక్ ప్రేమాల బ్యాచ్ తర్వాత 1 or 2 బ్యాచెస్ కొద్దిగా ఉన్నట్టున్నారు, తర్వాత లేనట్టున్నారు మరి. ఐ థింక్ ఇట్ డిస్కంటిన్యూ. వన్స్ ఎప్పుడైతే మన హెబ్రోన్ మన బేర్షెబా సండే ఉండుంటే మనకి అప్డేట్స్ వస్తా ఉండేవి. అవును. తర్వాత ట్రై చేస్తాం దానికోసం కూడా 1 or 3 పాయింట్స్ మరి. ఓకేనా, స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు బాగా లేట్ అయింది కదా. మోహన్ చెప్పు. నువ్వు 2 అంటున్నావు, ఒక డివైస్ కంప్లీట్ గా బంద్ చేసి ఒకటి ఆపే, ఒకటి మ్యూట్ పెట్టాలి. రైట్, స్టార్ట్ చేయి. నీ మాట వినబట్లేదురా? శ్రీశైలం యాక్సిడెంట్ అయినట్టు షట్ డౌన్ చేసినట్టు మొత్తం. కనిపిస్తుందా? మళ్ళీ 2 ఆన్ చేసిందా? ఓకే ఓకే, ఆపేనులే, ఒకటి ఆపేనులే. ఓకే, నువ్వు పాట అందుకో, ఫస్ట్ నీదే కదా. ఫస్ట్ ఓపెనింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకో సాంగ్ ఎవరు? బాలస్వామి అన్న కదా. ఓకే ఓకే, సరే. బాలస్వామి అన్న, we had plenty of talent, Anna, Joseph Anna and Nehemiah Anna, because you are freshers into this meeting. Just in Anna. So. Okay, Pranatintu Mahayavadu. Okay. Okay, praise Lord, all of you. Padavardam. Pranatintu Mahayavadu. పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిని రక్షణ మా విభవా ప్రబలిని రక్షణ మా విభవా ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా
ప్రబలిన్ని రక్షణ మా విభవా ప్రబలిన్ని రక్షణ మా విభవా నేను నిదురాబోయి మేలు పొందును నేను నిదురాబోయి మేలు పొందును నా పైన 10,000 మోహరించినను నా పైన 10,000 మోహరించినను నేనన్నాడు విరువబోను నేనన్నాడు విరువబోను అనుదింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిన్ని రక్షణ మా విభవా ప్రబలిన్ని రక్షణ మా విభవా నా మీదికి లేచి బాధించువారు నా మీదికి లేచి బాధించువారు వానికి రక్షణ లేదను వారు వేలాదిగా నిలిచినారు వేలాదిగా నిలిచినారు నన్ను తింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిన్ని రక్షణ మా విభవా ప్రబలిన్ని రక్షణ మా విభవా ఎలుగెత్తి యెహోవా సన్నిధి యందు ఎలుగెత్తి యెహోవా సన్నిధి యందు విలపించి వేడిన ఎట్టి దినమందు విలపించి వేడిన ఎట్టి దినమందు ఇంతగా రక్షించితివందు ఇంతగా రక్షించితివందు నన్ను తింతుము మా యెహోవా రక్షణనిచ్చుట మన యెహోవాది రక్షణనిచ్చుట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రంజిల్లు నీదని యందు రంజిల్లు నీదరని యందు ననతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలిన్ని రక్షణ మా విభవా ప్రబలిన్ని రక్షణ మా విభవా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న, వండర్ఫుల్ సింగింగ్. తర్వాత మోహన్. ఒక చరణం వదిలేశాను ఎందుకంటే టైం అయితే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఏదన్నా చాలా బాగా పాడారు పాట మాత్రం. అలా మీ యాప్ లోనే ఇది మొబైల్ ఓపెన్ చేసి ఇందులోనే పాడాను. కానీ మీరు పాజ్ ఇచ్చిన విధానం చాలా బాగుంది. ఇట్ మేక్స్ us to think about the situation. అన్నా జయరామ్ అన్న. బ్రదర్ లుక్ బ్రదర్. మోహన్ చెప్పురా. నెక్స్ట్ పెట్టాను చూడు. బ్రదర్ జయరామ్, ప్రైజ్ లార్డ్. జయరామ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బాల్ సాయి. ఈ ఎంట్రుకలు ఎక్కువ పోయినాయి, నాకంటే ఎక్కువ పోయినాయి జయరామ్. కటింగ్ చేయించుకున్నావా లేకంటే అవే పోయినాయా? న్యాచురల్. కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి మాట్లాడుకుంది. జయరామన్ తర్వాత లూకే అనుకుంటా బల్సమన్నా.
హెయిర్ లాస్ లో సీనియర్ మోస్ట్ లో. అదే ఓకే ప్రేయర్ వారియర్స్. జయరామ్ బ్రదర్ ప్రేయర్ వారియర్స్. అన్న ప్రైజ్ లార్డ్ శ్రీనివాస్ అన్న, మీరు చాలా కాలం అయింది అనుకుంటా మనం చూసి. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మీరు ఏ బ్యాచ్ అన్నా? మీరు లేరు అనుకుంటా వచ్చేలోపు. బ్రదర్ నేను 1990 to 94 బ్రదర్. 90 to 90. ఓకే ఓకే, 1 year చూసింటాం అయితే మరి. ఓకే brother Luke, and also rest of the group, if you don't mind, I will take a leave. Probably next meeting I will gather again. Welcome. Okay, Yeah. Thank you very much for the introduction and inviting me to the group. Thank you. Anna, thank you Anna, thank you Anna. We will meet in next. Yeah, sure. Bye. Thank you. Yeah, thank you, brother. Thank you, Anna. థ్యాంక్ యూ. జయరామ్ అన్న స్టార్ట్ చేయండి. Yeah, brother. Shall we have the word of prayer? Just small. Yeah. Loving Heavenly Father, praise thee, worship thee, honor thy holy name, thy great name, King of King and Lord of Lord, everlasting God. We praise thee, we worship thee for all thy good works and thy plans and purposes upon us. As a believers, we gathered here by thy name, only because of thy grace. Thank you, Lord. We worship thee, we honor thee. Thou art the God from the beginning and the end. Thou art the God from generation to generation. We glorify thee, we magnify thee. Honor thy holy name. Thank you, Lord, for this opportunity which thou hast given us, for all of us to gather in thy name, the mighty name, the wonder name. We praise thee, we worship thee. Thank you, Lord, for all. Thou art the God who fills the joy in thy people. So you filled thy joy in all of us. Thank you, Lord. Whatever the time we are going to spend, let it be bring glory, honor unto thee and joy for us. Thank you, Lord. Committing myself, all of us, unto the loving hands. Lord, please help us while we are meditating thy word. And Lord, use me for thy glory. And also, Lord, take away all thy my words. Whatever the words which is going to meditate, let it be spiritual blessings for all of us, and it should be for our edification. Thank you, Lord. Committing ourselves unto the loving hands. In Jesus' precious, holy, mighty name we pray. Amen. 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 Yeah, brother. Thank you for this opportunity. కనుక దేవుని కృపను బట్టి మనం అందరము ఇప్పుడు మూడోసారి మనం అందరం కలుసుకుంటున్నాం ఇదిగా. సో దీన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అందులోను తర్వాత ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో అదే మనం ఫస్ట్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నామన్నామో పాల్ జోసెఫ్ గారు, వాళ్ళు చాలా సంతోషం ఆయన కూడా జాయిన్ కావడం. బట్ ఓన్లీ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన నా పక్కనే ఉండేవాళ్ళు, మా సేమ్ చర్చి. బట్ నేను ఇందాక చెప్పినట్టు ఐ వాజ్ నాట్ షేర్డ్ విత్ K114 ఓన్లీ, అది మిస్. అదర్వైజ్ ఇక్కడ మనం ముందరనే ఆయనను కనుక్కునే వాళ్ళం. నా పక్కనే ఉన్నాడు బెంగళూరులోనే ఆయన. వీఆర్ సర్చింగ్. బట్ ఎనీహౌ ఇంకా తర్వాత మన అందరం వాళ్ళను కలుసుకున్నాం. థ్యాంక్స్. సో స్మాల్ మెడిటేషన్ కోసము Psalms 145 verse 4. Psalms 145 verse 4. కీర్తన 145 4వ వచనం మనం చదువుకుంటాం. I will read. One generation shall praise thy works to another and shall declare thy mighty acts. So look, brother, just for
small updation. The time like so that I can maintain. As the Lord leads. Okay, brother. Thank you. So, if we read complete this chapter, but we don't have time to read it. ఇందులో ఎక్కువగా మనం పాయింట్అవుట్ చేయొచ్చు. దెర్ విల్ బి ఏ గాడ్స్ వర్క్స్. ఆ వర్క్స్ కూడా ఇట్ ఈస్ అ వండరస్ వర్క్స్. తర్వాత ఇట్ ఈస్ లైక్ ఐ మీన్ గాడ్స్ యాక్ట్స్ ఆర్ టెరిబుల్ యాక్ట్స్. సో ఈ పాయింట్స్ అన్ని ఈ చాప్టర్ లో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ we will meditate only the things like meditate on the God's works and its acts. Okay, so we are all believers and we are all born again. We are all spending our lives from many years, I think. So by God's plan and purposes, we've been born again. And we are in a different places, correct? So because of God's will, he has a given. I mean, that means he revealed himself to us at the time of salvation. So even God has also given a grace to us, actually given a grace to us to accept, to obey his calling when he visited us. కనుక ఆయన మనల్ని పట్టుకున్నప్పుడు, పిలిచినప్పుడు, రక్షణ టైంలో మనము దేవునికి ఒబే చేయడానికి దేవుడు సహాయం చేసినాడు. బికాస్ ఆఫ్ దట్ గ్రేస్ వీఆర్ ఆల్ బోర్న్ అగైన్. అండ్ బికాస్ ఆఫ్ దట్ వీఆర్ ఆల్ లివింగ్ అవర్ లైఫ్ విత్ అవర్ ఫ్యామిలీ. వేర్ ఎవర్ గాడ్ హెస్ ప్లాంటెడ్ అండ్ ప్లాన్డ్, వీఆర్ ఆల్ ఇన్ అ డిఫరెంట్ ప్లేసెస్, ఇన్ అ డిఫరెంట్ even work wise also we are all principals, engineers, like software engineers, many all, whatever that, because of his grace he placed, and we are all. And also because of his grace and some of our brothers God might have spoken, and because of that we are gathering after many years. Now this is our third gathering. So వీటన్నిటి బట్టి మనం గుర్తు చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద గాడ్స్ వండర్స్ వర్క్స్. అదర్వైజ్ వీ డోంట్ నో యాక్చువల్లీ what are we physically. If you see, like we are all different. We don't have any relationship with physical, but still because of God's grace we are all spiritually we are all like brothers, one family. First, if we look in that context, this is one of the greatest God's works which God has done in all of our lives. Okay, so ఆ విధంగా చూసుకుంటూ పోతే ఇక్కడ మన భాగానికి వస్తే, one thing, God's works, God's acts. There are 2 points we can meditate on this. Many people, they may ask like that, some people, because of this complete world is full of mix of people, mix of like a tradition, all these things in this complete universe. Also we all know this is just like for our like reminding, I am just informing. So in the complete universe of this world, people are there. Some are believing God, some are not believing in God, some are even believing God also. Different like religions, different traditions, all these things. Okay, so people, those who are not believing in God, atheist, they don't believe in thing. Even they don't agree there is a God, something like. They are the other group. There are second group who believe in the God, but different according to their knowledge, wisdom, or their will, or their because of their forefathers. Some are like follows
someone, if I ask why you are following like this, they say like that it is our tradition. This is taught by our forefathers. Okay, even though if there is something wrong also, they won't agree. Why? Because this is imported by their forefathers. So this is one, and other sounds different. Okay, whatever it may be, there is a God. Okay, and the God, he has done many works. Okay, what are that works? Has a universally, maybe people according to their opinion or belief, different will be there. But as for us, we believe that there is only one God and one mediator between God and people. That is our faith. So, in our context in this chapter, first we look into the what are the God's works and acts as a universal God, as a universal God. So, what is that? Its acts as a universal God. Okay, what is his acts and works? If you look into, we all know that in Genesis it is written. So God is created complete, whatever the heaven and earth and the mountains, deep mountains, earth, oceans, deep oceans, valleys, all things which are in on the earth, which are under the water, even heaven and heaven, all the things are created by God. Okay, this is one of the mighty works of the God. Okay, here also people some says like that. No, there is no God. It's all existed like this. Some believe that one, but for our faith is our Creator, our God only. It's all created. What is the proof that we know that? If you look into, I mean, in Colossians it is written. Colossians chapter 1. Jayaramanna, you continue. Brother. Telugulo cheppesandi. Okay, sorry brother. Sorry. ఓకే, మనకు ఇది ప్రూఫ్ ఏంటంటే దేవుడు వీటన్నిటిని మనకు కలగజేసినాడు అంటే దానికి ప్రూఫ్ ఏంటంటే మనకు ఆది కాండంలో మనం ఆల్రెడీ మనము చూసుకుంటాము. ఆది కాండంలో దేవుడు సర్వ సృష్టిని కలగజేసినట్టు ఇట్లా మనం చూసుకోవచ్చు. ఇది దేవుని యొక్క ఒక గొప్ప కార్యం. ఓకే, దానికి ప్రూఫ్ ఏంటంటే కొలసియన్లకు రాసిన పత్రికలో మనం 1:16-17 చదువుకున్నాం. కొలసియన్స్ 6 చాప్టర్ 1 16 and 17. కొలసియన్స్ మందున్నవయ్యు భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో మనకు బిలీవర్స్ గా దేవుని కృపను బట్టి మనకు రాయబడిన మన గ్రంథమందు ఆయనే సర్వాధికారి. సమస్తము ఆయన ద్వారానే కలగజేయబడినవి. ఆయన లేకుండా ఏది కలగలేదు. కలిగినది అది దృశ్యమైన అదృశ్యమైన, రాజులైన అధికారులైన, మనం కంటితో చూసే ప్రతిదీ ఆమెని, అది దేవుని బట్టి దేవుడు తన మహిమ కొరకు తన కొరకు సృజింపబడినాడు. అంటే మనము దేవుని యొక్క గొప్ప కార్యాలు ఈ సృష్టిలో చూడొచ్చు. మనకు అన్ని తెలుసు. మ్యూట్ చేసుకోండి తిమ్మతన. మీ మాటలు వినబడుతున్నాయి మధ్యలో, మీ మాటలు వినబడుతున్నాయి, మీరు మాట్లాడుతుంది. మ్యూట్ చేసుకోండి, మ్యూట్. సో మనకు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియబడింది ఏంటంటే దేవుడు లేకుండా ఏది కలగలేదు. అన్నీ తన కొరకు తానే దేవుడు కలగజేసుకున్నాడు. ఇది దేవుని యొక్క గొప్ప కార్యం. ఈ కార్యాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఒకసారి చూస్తే అవి ఎలాగుంటాయంటే,
సామ్స్ 145:3 కూడా ఒక వాక్యం ఉంది. కీర్తనలు 145:3 సేమ్ ఇక్కడ మనం చదువుకున్న భాగంలోనే 145:3 యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప సఖ్యము కానిది. కనుక ఆయన సర్వాధికారి, మహాత్యం గలవాడు. అట్లనే 147:4 నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. 9 వరకు బ్రదర్, చిన్నగా 9 వరకు. ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతం మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. సో బ్రదర్, ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క గొప్ప కార్యాలు సృష్టిలో, ఈవెన్ పశువులకు గడ్డి మొలిపించడం, మేఘంలో వర్షంతో కప్పి, తర్వాత భూమికి వర్షాన్ని పంపించి, ఈ విధంగా ఇవి ఒక క్రియేటర్ గా దేవుని యొక్క గొప్ప కార్యము, దేవుని యొక్క గొప్పతనము మనము సృష్టిలో కనుక్కోవచ్చు. దీన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి స్తుతించాల. ఎందుకంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు, సృష్టిలో ఉన్న గొప్ప కార్యాలను బట్టి మనము దేవుణ్ణి సృజించాల. ఇవి కూడా దేవుని యొక్క ఒక మైటీ వర్క్స్ మనం చెప్పుకోవచ్చు, వండర్ వర్క్స్. ఎందుకంటే వరల్డ్, మన ఈ లోకమే ఒక అద్భుతం అనమాట. దేవుని యొక్క క్రియేషనే ఒక అద్భుతం. పొద్దున మార్నింగ్ లేస్తేనే సూర్యుడు రావడం, అస్తమించడం, తర్వాత నైట్ అయితే గన ఈ నక్షత్రాలు, తర్వాత ఇవన్నీ కూడా చాలా అద్భుతం. అందుకే దావీదు మహారాజు ఒక మాట అంటాడు, దేవా